మీ అందరికీ నమస్కారము. ఈరోజు నేను ప్రపంచమంతా విలన్గా ఆలోచన చేస్తున్న రావణ బ్రహ్మ అనే మహాభక్తుడి గురించి చెప్పదలుచుకున్నాను. ఈ జ్ఞానం చాలా గొప్పది. రావణ భక్తుడు కూడా చాలా గొప్పవాడు. అతని గురించి వినండి. రావణ అంటే రా అంటే రహితము, అంటే నాశం లేనివాడు. వన అంటే వనం అంటే ప్రకృతి, ప్రకృతి ద్వారా నాశం కానివాడు. బ్రహ్మ అంటే బ్రాహ్మణుడు, అంటే దేవుడు చెప్పిన భగవద్గీత బ్రహ్మజ్ఞానం తెలిసిన బ్రాహ్మణుడు. అపర జ్యోతిష్య పండితుడు, సకల సద్గుణ సంపన్నుడు, శివునికి పవిత్రమైన భక్తుడు, శివతాండవ స్తోత్రం రాసిన మహా గొప్ప కవి, మహా విద్వాంసుడు, సంగీత సామ్రాటు. ఈ పొద్దు మనం ఇళయరాజు మ్యూజిక్ ఆఫ్ మాస్టర్ అంటాం కదా. త్రేతాయుగంలో ఆయన మ్యూజిక్ ఆఫ్ మాస్టర్, అన్ని వాయిద్యాలు వాదించగల మహా గొప్ప మ్యూజిషియన్, మాస్టర్ ఆఫ్ మ్యూజిక్, ద గ్రేట్ పోయిట్. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే త్రికాల జ్ఞాని. అంటే త్రికాలాలు అంటే భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్తు కాలం, 3 కాలాల గురించి తెలిసిన వాడు. జ్యోతిష్య పండితుడు. తన మరణానికి తానే జ్యోతిష్యం చెప్పి రాముడు సకల సద్గుణ గుణాభిరాముడైన శ్రీరామచంద్రుడికి ఈ టైంలో నువ్వు రావణ బ్రహ్మ మీద యుద్ధం ప్రకటించమని చెప్పిన సకల సద్గుణ జ్యోతిష పండితుడు. అతనికి నరుడి చేత వానరుల చేత మరణం ఉందని తెలిసి కావాలనే రాముడితో యుద్ధాన్ని వైరాన్ని పెట్టుకున్న మహా గొప్ప త్రికాల జ్ఞాని. అటువంటి రావణ బ్రహ్మను దేవుడైనటువంటి రాముడు, ఆంజనేయ స్వామి వాళ్ళు ఎదిరించవచ్చు, వాళ్ళు ఏమంటే మాట్లాడచ్చు. కానీ అంత గొప్ప భక్తుడు, అంత గొప్ప జ్యోతిష్య పండితుడు, అంత గొప్ప విద్వాంసుడు, వేదాంగాలు తెలిసిన మహాజ్ఞాని. సీతమ్మ తల్లిని కష్టం అంటే లేని అశోకవనం, శోకం అంటే బాధపడ్డం, అశోకవనం అంటే శోకం అనేది తెలియని వనంలో ఆమెను పవిత్రంగా చూసుకున్నటువంటి మహా గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తిని నేను గొప్పవాడనే చెప్తాను. ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి మీరు అట్లా అనుకుంటున్నారు. కానీ అతని మరణము నరుల చేత వానరుల చేత ఉంది కాబట్టి వాళ్ళతో కొట్లాట పెట్టుకున్నాడు, కానీ వేరే ఉద్దేశం ఏమి కాదు. తక్కువ జన్మలలో దేవుణ్ణి కలవాలంటే యుద్ధం పెట్టుకుంటేనే అతను అవుతాడు. అందుకు వాళ్ళతో కొట్లాట పెట్టుకొని తర్వాత మరణించి మోక్ష పదాన్ని పొందినాడు. కాబట్టే ప్రపంచ దేశాలు, అన్ని దేశాలకి ఇండియా, పాకిస్తాను, అమెరికా అట్లుంటుంది, కానీ శ్రీలంక అనే పేరు ఏ దేశానికి ఉండదు. ఒకే ఒక్క దేశమునకు ఉంటుంది, అది శ్రీలంక నగరానికి. శ్రీ అంటే మోక్షం, అంటే ఆ లంకా రాజ్యాన్ని పరిపాలించిన రావణ బ్రహ్మ మోక్షానికి వెళ్ళాడని తెలియజేయడానికి గుర్తుగానే ఆ దేశం శ్రీలంక అయిందని మీరు గుర్తిస్తారని. ఎవరైనా జ్ఞానం తెలియని వాళ్ళు రావణ బ్రహ్మను తిక్కినా ఏదైనా అన్నా పట్టించుకోవద్దని మీరు మాత్రం ఎప్పుడు కూడా అనొద్దండి. ఆయన మహా గొప్ప భక్తుడు, శివతాండవం స్తోత్రం రాసిన మహాజ్ఞాని. నరుల వల్ల వానరుల వల్ల మరణాన్ని తనకు తానే ఏర్పాటు చేసుకొని వాళ్ళతో కొట్లాట పెట్టుకొని వాళ్ళ చేత చనిపోయిన వ్యక్తి. కాబట్టి మీరు ఇక్కడి నుంచి రావణ బ్రహ్మను విలన్గా చూడరని, గొప్ప వ్యక్తిగా చూస్తారని ఆశిస్తూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నాను. దయచేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.